ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నాను చేపట్టారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల ప్రతినిధులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాల పేదలు వైద్య విద్యకు దూరమవుతారని వ్యక్తుల ఆందోళన వ్యక్తం చేశారు. 10వ తరగతి చదివిన పవన్ కళ్యాణ్ కు వైద్య వృత్తి విలువ ఏం తెలుస్తుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడశ్రవణ్. మాట్లాడేవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి నిరుపేదలు ఏదైతే 10% రిజర్వేషన్స్ ఉందో ఆ రిజర్వేషన్ కూడా తీసివేసేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రక్రియ కూటమి ప్రభుత్వం చేస్తుంది. రాబోయే కాలంలో ఇక మన కులాల నుంచి డాక్టర్లు చదివే అవకాశం ఉండకుండా చేసేటువంటి ప్రయత్నాన్ని కుల మతాలకి, ప్రాంతాలకు అతీతంగా కూడా మనం ఖండించాలి. ఎందుకంటే మన కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు చిన్నప్పుడే మనం ఎవరైనా అడిగితే నువ్వు పెద్దయితే ఏమవుతావమ్మా అంటే నేను డాక్టర్ని అవుతాను అంటారు. ఎందుకంటే 24 గంటలు సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న డాక్టర్ను చూసి ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు మన పిల్లలు. ఈ డాక్టర్ అవ్వబట్టే కదా ఇంతమందికి ఇంత గొప్పగా ఒక వైద్యం చేయగలుగుతున్నారు. మేడం గారు గైనకాలజిస్ట్, డాక్టర్ గారు వైఫ్. సో ఈ రోజు ఆ కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు ఇంత గొప్పగా సర్వీస్ చేస్తున్నారంటే డాక్టర్ చదువు. దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసి ఎందుకంటే మనం 10th క్లాస్ చదువుకున్నాం, మనకు దాని వాల్యూ తెలియదు ఉప ముఖ్యమంత్రి గారికి. సో డాక్టర్ వీళ్ళు ఏం చేసి ఉప ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు. 4 డైలాగులు చెప్పడం, ప్యాకప్ స్టార్ లాగా ఇప్పుడు చెప్పింది గంటకు మర్చిపోతాడు, గంట చెప్పింది 2 గంటలు మర్చిపోతాడు.